దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆయన రియల్ లైఫ్లో పవర్ స్టార్, రియల్ లైఫ్లో రియల్ స్టార్గా ఎదిగారు. ఆయన జన్మదిన సందర్భంగా ఆయన ప్రయాణం గురించి మరోసారి గుర్తు చేసుకుందాం. ఒక్కడినే ఎంత దూరం వెళ్ళాలన్నా ముందడుగు వేసేది ఒక్కడే. ఎన్ని అడ్డంకులున్నా చరిత్ర రాసేది ఒక్కడే. ఎక్కడికైనా వెళ్ళగలను, జనంలో కలిసిపోతాను, వారిలా జీవిస్తాను. ఇది పవన్ కళ్యాణ్ సినిమాలో వినిపించిన పవర్ఫుల్ డైలాగ్. అదే ఆయన జీవితంలో కూడా నిజమైంది. ఒక్కరే ముందడుగు వేశారు. రాజకీయ పార్టీని తానే ప్రారంభించారు. ఓటమి వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఎన్ని తిట్లు, ఎన్ని అవమానాలు ఎదురైనా తట్టుకొని నిలబడ్డాడు. ప్రజల కోసం నడిచారు. అవసరమైన చోట మృదువుగా ఉండి తప్పదని అనిపించినప్పుడు ఘాటుగా గళం విప్పారు. రాజకీయ వారసత్వం లేకుండా ఒక్కరే జనం కోసం అడుగు వేశారు. జనం మధ్య తిరిగారు, వారితోనే జీవించారు. చివరికి ప్రభంజనంలా నిలబడి కొత్త చరిత్ర సృష్టించారు. 10 ఏళ్ల క్రితం రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పేరు వినిపించినప్పుడు ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. చాలామంది విమర్శించారు. జనసేన కూడా పుట్టి మాయమయ్యే పార్టీలో ఒకటే అని ఎగతాళి చేశారు. మొదటి ఎన్నికల్లో తానే పోటీ చేయకుండా తెలుగుదేశానికి సపోర్ట్ ఇవ్వగానే టీడీపీకి తోక పార్టీ అని వెక్కిరించారు. ఆయన మాట్లాడే తీరు చూసి సినిమా డైలాగులు రాజకీయాల్లో పనిచేయవంటూ మండిపడ్డారు. తర్వాత 5 ఏళ్లకు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఈసారి అన్ని స్థానాల్లోనూ పోటీ చేశారు. కానీ వ్యక్తిగత జీవితంపై దాడి చేశారు. 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడని విమర్శించారు. ఎక్కడికక్కడ ఆయన ఎదగకుండా అడ్డుకున్నారు. చివరికి ఆయన పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఓడేలా చేశారు. ఫలితాల తర్వాత వైసీపీ నేతలు మరింత టార్గెట్ చేశారు. ఎవరైనా వేరే వాళ్ళు అయితే వదిలేసేవారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఓటమిని అంగీకరించి ఇకపై గెలవాలంటే ఏం చెయ్యాలో నేర్చుకోవాలి అని ముందుకు నడిచారు. కొన్నిసార్లు ఆలస్యం అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్కా అన్నట్టే ఆయన ఈసారి గట్టిగా కొట్టారు. ప్రజల మధ్యనే గడిపారు. సమస్యలు విన్నారు, వారి కోసం పోరాటాలు చేశారు. వైసీపీ నేతల నుంచి ఎన్ని మాటల దాడులు వచ్చినా భరించారు. దత్తపుత్రుడు, అమ్ముడు పోయాడు వంటి పదాజాలంతో దూషించారు. వ్యక్తిగత విషయాలు తవ్వి మాట్లాడారు. పవన్ మాత్రం తల ఉంచుకొని తన పని చేసుకున్నారు. బీజేపీతో అనుబంధం పెంచుకున్నారు. ప్రధాని మోదీ పక్కన కూర్చున్న స్థాయికి ఎదిగారు. ఎదురైన ప్రతి విమర్శను మౌనంగా భరించి సమయం కోసం వేచి చూశారు. యుద్ధంలో గెలవాలంటే శత్రువును చంపడం కాదు, అతన్ని ఓడించడమనే సినిమా డైలాగ్ను నిజ జీవితంలో నిజం చేసి చూపించాడు పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బరిలో దిగారు. అయితే ఈసారి ఒంటరిగా కాదు, తెలుగుదేశం బీజేపీతో కూటమి కట్టారు. ఇరువైపులా పెద్దలని ఒకే వేదికపై తెచ్చారు. సీట్ల పంపకంలో 50 స్థానాలు వస్తాయని అనుకున్న వారు చివరికి ఆయన 23 స్థానాలకి అంగీకరించడంతో నిరాశపడ్డారు. ఇలా చేస్తే సీఎం ఎలా అవుతాడు అని ఒత్తిడిపించారు. కొందరు కోపంతో పార్టీని వదిలారు. అయినా ఆయన తగ్గలేదు. భయపడేవాడు అరుస్తాడు, ధైర్యం ఉన్నవాడు వరుస్తాడు అన్నట్టు నిశ్శబ్దంగా ముందుకు సాగారు. తర్వాత ఆయన పిఠాపురం నుంచి పోటీ చేశారు. అక్కడ ఆయన్ను ఓడించేందుకు వైసీపీ పూర్తి శక్తిని వినియోగించింది. ప్రత్యర్థి వంగ గీతను డిప్యూటీ సీఎం చేస్తానని జగన్ బహిరంగంగా మాటిచ్చారు. కానీ అక్కడి ప్రజలు పవన్ పక్కన నిలబడ్డారు. భారీ మెజార్టీతో గెలిపించారు. ఫలితాలు రాకముందే ఆయనను ఎమ్మెల్యేగా భావించి స్టిక్కర్లు అతికించుకున్నారు. అంతగా ప్రజల అభిమానాన్ని గెలుచుకున్నారు. నేను వస్తే రూల్స్ మారాలి, టైం టేబుల్ మారాలి, మారకపోతే ఫలితం మీకే తెలుసు. ఇది సినిమాలోని డైలాగ్ అయినా వాస్తవ జీవితంలో నిజమైంది. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక సిస్టమ్ మారింది, వ్యవహార శైలి మారింది. ఇప్పుడు పవన్ మౌనంగా ఉంటున్నారు. ఎవరైనా తప్పుగా మాట్లాడితే జవాబు ఇవ్వడం లేదు. తన పని తానే చేసుకుంటున్నారు. అదే ఆయనను ఒక ఉదాహరణగా నిలబెట్టింది. అధికారంలో ఉండి ఎక్కడ గట్టిగా నిలవాలో, ఎక్కడ తగ్గాలో ఆయన చూపించారు. పాపులారిటీ తాత్కాలికం, కానీ నేను ఎప్పటికీ ఒకేలా ఉంటాను అన్నట్టు ఆయన నిలకడగా కొనసాగుతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఒక వ్యక్తి మాత్రమే కాదు, అనుభవంతో, ఓర్పుతో, నాయకత్వంతో నిలిచిన శక్తి. దూతా మీడియా తరఫున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.